ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహం మస్తు క్లాస్ లైఫ్ ఏదైనా టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఓటింగ్ రిజల్ట్ వచ్చేసింది బయటకి. తమిళనాడుకి కన్యాని స్టాలిన్ గారు వచ్చేసారు. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈరోజు ఒకరి గురించి మనం ఫెసిక్గా మాట్లాడుకోవాలి. ఎందుకు ప్రజల్లో మార్పు ఈ రేంజ్లో వచ్చింది? డబ్బులు ఇస్తే ఏది వర్కౌట్ కాదు. డబ్బులు ఇస్తే అది జనాలు గుర్తించారు. నెక్స్ట్ జగన్ చేసిన చాలా అమేజింగ్ గవర్నమెంట్. పోనీ ఒకటే నుంచి అంటే అవేం లేవు, అన్నీ తీసి పడేశాడు. అన్నీ కలిపి మైనస్ల పాయింట్గా జగన్ గవర్నమెంట్కి వెళ్ళాయి. నెక్స్ట్ అన్నిటికన్నా పెద్ద ఇష్యూ నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం. ఆయన పోనీ వచ్చిన కొత్తలో ఒక 1 year తర్వాత అరెస్ట్ చేయిస్తే ఓకే. ఎండ్ ఆఫ్ ది ఇంకా 1 yearలో ఎన్నికలు వస్తాగా అరెస్ట్ చేసి 53 రోజులు చేతులు పెట్టారు. వస్తూనే ఒక ఎంపీ మీద పోలీస్ కేసు పెట్టారు, ఒక ఎంపీని చంపేశారు, రోడ్డన్నాలు చేశారు, జనాల్ని అంటే అధికారం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వేసలు పెట్టకుండా. దాని తర్వాత లోకేష్ పాదయాత్రని కూడా ఆపారు, పవన్ కళ్యాణ్ యాత్రలను ఆపారు, పవన్ కళ్యాణ్ స్పీచ్లను ఆపారు, మొన్న మూలి వస్తే కూడా ఆపేశారు. ఇవన్నీ చేస్తూ పోతే అన్నీ మైనస్ల పాయింట్కి వెళ్ళి ఒక ఓట తన ప్రతాపాన్ని చూపెట్టాడు. ఫారెన్ నుంచి వచ్చి తెలుగుదేశం కోటేసి ఫారెన్కి వెళ్ళిపోయారంటే జగన్ చేసింది ఎంత బ్లండర్ మిస్టేక్. మేమేం చెప్తే అదే కరెక్ట్, మేమేం చెప్తే అదే రైట్ అనే ఫీలింగ్లో జగన్ ఉన్నాడు. అదే వై నాట్ 175కి పాపం జగన్ 166 దూరంలో జగన్ ఆగిపోయాడు. వై నాట్ 175, వై నాట్ 23 అనే పదాలకి జగన్ చాలా దగ్గరలోకి వచ్చి ఓడిపోయాడు. అదే నేనున్నాను మూవీలో సినిమా చూసారా? ఇప్పుడే కదరా సెంచరీకి దగ్గరకు వచ్చాను బ్రహ్మానంద అంటాడు శివారెడ్డితో. తీసింది ఒక పరుగే, సెంచరీ కొట్టాలంటే 99 పరుగులు కావాలి అని. అలా జగన్ చెప్పింది కామెడీ. ఇక్కడ ఇంకో వ్యక్తిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు, వేణుస్వామి. వేణుస్వామి ఏమన్నాడు? 2024లో జగనే సీఎం అన్నాడు. ఏది మాట మొత్తంగా పోయింది. వేణుస్వామి ఆస్ట్రేలియా మొత్తం పక్కన పడిపోయింది. వేణుస్వామి యు ఆర్ రియల్లీ గ్రేట్, ఫాల్స్ న్యూస్ ఇచ్చావు. జగన్ సీఎం కాంది, నువ్వు సీఎం అయ్యాడని చెప్పావు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన ఓట్ చేసి జడ్జిమెంట్ రోజు రిజల్ట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ తమిళనాడు సీఎం స్టాలిన్ గారికి, మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కుల రాజకీయాలు చేయకుండా ఇంకా అభివృద్ధి తీసుకురావాలి, మంచి మంచి ఉద్యోగ అవకాశాలు, అందరినీ బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు ఒక జడ్జిమెంట్ మారింది. అండ్ ఇలా వేణుస్వామి ఆస్ట్రాలజీ కూడా మ్యాక్సిమం తప్పోట్ అయింది. వేణుస్వామి అన్న 2024లో జగనే సీఎం అని. ఇస్ నాట్ సీఎం. కళ్ళ ముందు జరిగే ఇచ్చే తప్పుల్ని చూసేవాడు పెట్టడు. అండ్ ఏపీకి ఆ పిచ్చి మందు కూడా పోయింది. ఒక ముఖ చెప్పాలంటే ఏపీకి మంచి మందు వస్తుందని నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.